బంజారా హిల్స్ లో ఏర్పాటు చేసిన ఎంఆర్పీఎస్ గద్దెను గద్వాల విజయలక్ష్మి ఆదేశాల మేరకు కూల్చేశారని ఎంఆర్పీఎస్ నాయకులు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. ఈ విషయంపై ప్రశ్నించిన తమపై హత్యాయత్నం కేసు నమోదు చేశారని ఆరోపించారు. తమ సామాజిక వర్గంపై మేయర్ గద్వాల విజయలక్ష్మి వివక్ష చూపుతున్నారని, తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎంఆర్పీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మందాకృష్ణ మాది గారు మాదిగల రిజర్వేషన్ల కోసం 30 సంవత్సరాలుగా అధికారిక పోరాటం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఎంఆర్పీఎస్ ఆత్మగౌరవ పోరాటానికి చిహ్నమైనటువంటి మాదిగదండోర జెండా ఆవిష్కరణ కార్యక్రమం కొరకు బంజారాహిల్స్ ఎన్బిటి నగర్లో మాదిగల ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో దిమ్మ నిర్మాణం చేయడం జరిగింది. ఆ నిర్మాణాన్ని కుల అహంకారంతో మాదిగలు వచ్చినటువంటి నిర్మాణం చేసుకుంటే మాది ఏదైతే ఎంఆర్పీఎస్ జెండాను నగర మేయర్ గారు స్థానికంగా దగ్గరుండి దాన్ని అమానుషంగా కూల్చివేయడం జరిగింది. అది మా ఆత్మగౌరవ శిక్ష, అది మా ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి చిహ్నమైన ఎంఆర్పీఎస్ కూల్చడం అంటే మా ఆత్మగౌరవం మీద, మా బతుకుల మీద, మా గౌరవాల మీద మా దెబ్బ కొట్టడం ఉంది. అది కులహంకార ధోరణితోనే కంపల్సరిగా మాదిగలు ఇక్కడ ఎంఆర్పీఎస్ నాయకులంతా మీ లెక్కంతా మీరు ఇలాకా, ఇది నా ఇలాకా, నా సొంతం, ఇది ఎవరైనా ఇక్కడ రావడానికి వీల్లేదని ఒక అహంకారంతో మాదిగలు ఒక చిన్న సొమ్ము చూస్తూ అంటాంతరంగా వివక్షతను ప్రదర్శించు మాకు ఘోరమైనటువంటి అవమానాన్ని ఎదుర్కొన్నటువంటి నగర మేయర్ గారు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నగర మేయర్ అంటే ఈ హైదరాబాద్ నగరంలో అనేక రకాల మనుషులు ఉంటారు. ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వివిధ రకాల జాతులకు అతీతంగా ఉంటారు. అందరినీ సమానత్వంతో ఒకే తోరంతో కన్న బిడ్డల్లాగా చూడవలసింది ఈ మేయర్ గారు. ప్రథమ పౌరులుగా కన్న తల్లిగా పాత్ర ఉండాల్సిన మేయర్ గారు ఒక దళిత కులానికి చెందిన వ్యక్తుల్ని, అంటరాని కులానికి చెందిన వ్యక్తిని ఆత్మగౌరవ చిహ్నమైనటువంటి 30 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యంతో చేస్తున్నటువంటి ఈ మాదిగల ఆత్మగౌరవ చిహ్నం దండోరా జెండాను దింపెను కూల్చివేయడం ఇది చాలా తీవ్రమైనటువంటి మేము భావిస్తా ఉన్నాం. అది